పుదీనా రైస్ చూపిస్తానండి. సూపర్ టేస్టీ పుదీనా రైస్. పుదీనా రైస్కి ఇదిగోనండి, పుదీనాకు ఒక గుప్పెడు పుదీనాకు, కొంచెం కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరపకాయలు, వేసి ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్, ఇందులో ముందుగా ఒక 3 యాలకులండి, కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒక చిన్న స్టార్ పువ్వు, కొంచెం షాజీరా, కొంచెం జీడిపప్పులండి. జీడిపప్పులు మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. ఉల్లిపాయలండి, ఇవి వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉంటాయి, మనం ఇది మిక్సీ పట్టుకుందాం. అంతేనండి, ఇది మిక్సీ పట్టుకున్నాం. కొత్తిమీర, పుదీనాకు, పచ్చిమిర్చి, ఇవి కొంచెం వేగాలి. ఒక బిర్యానీ ఆకండి కడిగి వేసుకుంటాం.
పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. ఎక్కువ స్పైసీ ఉండదు, మసాలాలు ఉండవు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇది ఉంది కదా పేస్ట్, కొత్తిమీర పుదీనాకు పేస్ట్, పచ్చిమిరపకాయ, ఈ పేస్ట్ వేసుకుందాం. ఆకులు వేస్తే చెత్త చెత్తగా ఉండి పిల్లలు అంత ఇష్టపడి తినరండి. ఇలా మనం పేస్ట్లా చేసి వేసామనుకోండి, టేస్ట్ పెరుగుతుంది. పిల్లలకి కూడా అవి అడ్డం పడకుండా ఏరి పారేయకుండా చక్కగా తినేస్తారు అన్నమాట. చెత్తగా వేసుకోకూడదు, ఎక్కువ మసాలాలు వేసుకోకూడదు. ఇలా వేస్తే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం వేగాక పుదీనాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ కూడా ఎక్కువ వేసుకోకూడదండి. 1-2 కాయలు లేదా 3 కాయలు. కారం కొంచెం తగ్గిందనుకోండి పిల్లలు తినరు మళ్ళీ. ఇంకా మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది కూడా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకుందాం. ఈ గ్లాస్తో 3 గ్లాసులు రైస్ పెట్టానండి. రైస్ కడిగి పెట్టుకున్నా, నానబెట్టా. ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలన్నమాట. ఒక అరగంట నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్తో 3 గ్లాసులు కదా, వాటర్ వేసుకుందాం. 1 2 3 నేను నిన్న కొబ్బరి పాలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ పాలు వేసుకుందాం. అవి 3 గ్లాసులు కదా, 4 5 6 గ్లాసులు. ఇది ఐరన్ కళాయి కనుక ఐరన్ దాంట్లో మనం వండినప్పుడు ఏం చేయాలంటే, ఐరన్ దాంట్లో వండినప్పుడు ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవాలి వాటర్. ఇత్తడి దాంట్లో వండిన, ఐరన్ దాంట్లో వండిన, కరెంటు గ్యాస్ కుక్కర్లు ఉంటాయి చూసారా, వాటిలో వండినా కూడా ఒక గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవాలి వాటర్. ఇప్పుడు మనం ఎన్ని గ్లాసులు వేసాం? 7 గ్లాసులు వాటర్ పోసాం. 7 గ్లాసులు వాటర్ అంటే 3 గ్లాసులు కొబ్బరి పాలు, ఒక 4 గ్లాసులు వాటర్ పోసాం. ఇందులో ఉప్పు వేసుకుందాం. ఉప్పు
మనం టేస్ట్ చూస్తే ఉప్పు ఎలా ఉండాలంటే వాటర్ కొంచెం ఉప్పుగా ఉండాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోద్ది మనకు ఉప్పు. ఉప్పు కొంచెం కరిగాక ఉప్పు చూసుకుందాం. ఇది కొంచెం మరగాలి. మరిగాక మనం బియ్యం వేసుకుందాం. మరిగాక బియ్యం వేసుకుందాం. బియ్యం ఇవిగోండి కడిగి నానబెట్టుకున్నా ఒక అరగంట సేపు. ఇప్పుడు అవి వేసుకుందాం. అవి మరుగుతూ ఉంటాయండి. ఇదిగోనండి మరిగిపోయినాయి. ఎసరు మరిగినాయి కదా, మరుగుతున్నాయి. ఇప్పుడు మనం రైస్ వేసుకుంటాం. రైస్ వేసేసామండి. ఇప్పుడు ఈ రైస్ ఉడుకు పెట్టాక సిమ్లో పెడదాం, అంతే, మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో ఉప్పు చూసుకుందామండి. ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకుంటాం. సూపర్, సరిపోయిందండి. కొంచెం పట్టచ్చు, కొద్దిగా వేద్దాం, సరిపోతుంది. సరిపోతుంది. ఉడుకు పెట్టాక సిమ్లో పెడదాం, ఉడకనివ్వండి. ఇప్పుడు మీకు మీకు మజ్జిగ చూపిస్తానండి. ఈ మజ్జిగలో ఇది పెరుగు కదా, ఈ పెరుగులో నేను ఒక జీరా పొడి చేసుకున్నాను చూసారా మీరు వీడియోలో, గ్యాస్ పొడి, ఆ పొడి ఒక స్పూను, గ్యాస్ పొడి నవరత్న పొడి అని చేశాను, మీకు పెట్టాను కూడా, ఆ పొడి, కొంచెం కరివేపాకు పొడి. ఈ కరివేపాకు ఏం లేదండి, కొంచెం కడిగేసి నీడన ఆడబెట్టి ఆరిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవడం అనమాట. ఇది కరివేపాకు పొడి. ఈ కరివేపాకు పొడి
మజ్జిగ ఈ పెరుగులో కొట్టేసి ఇలా కొట్టేసి కొంచెం ఉప్పు వేసుకొని తాగితే ఉంటుందండి, సూపర్ అన్నమాట. వాటర్ వేసుకొని వాటరు ఇదిగోనండి మజ్జిగ. ఈ మజ్జిగ సూపర్ ఉంటుందన్నమాట, సూపర్ ఉంటుంది మజ్జిగ. తాగితే సూపర్ 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 అన్నమాట ఈ మజ్జిగ. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, అరుగుదలకు బాగుంటుంది, దాహం తగ్గుతుంది. ఈ వేసవికాలం దాహం బాగా తగ్గుతుంది అన్నమాట మజ్జిగ. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. ఇదిగానండి పుదీనా రైస్, సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ పుదీనా రైస్. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్ అన్నమాట, సూపర్. చూసారా పుదీనా రైస్, యమ్మీ యమ్మీ. పిల్లలకి బాగా నచ్చుతుంది, స్పైసీ ఉండదు, టేస్టీ టేస్టీ కొబ్బరి పాలతో పుదీనా రైస్ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.